హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బింగూస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటో చూసేసారా తమ్ముళ్ళలో? అదేనండి మన రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అండ్ కోడికూర. ఇప్పుడు రాగి సంగటి కోసం ఫస్ట్ 1 కప్ రైస్ తీసుకున్నాను. ఇది 2 మెంబర్స్ చేస్తున్నాను. సో 1 కప్ రైస్ నీట్గా వాష్ చేసుకొని దానికి 5 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే మనకు రైస్ సాఫ్ట్గా బాయిల్ అవ్వాలి. ఇంకా లిడ్ పెట్టేసి మనం స్టవ్ టర్న్ ఆన్ చేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. రైస్ చాలా సాఫ్ట్గా ఉండాలి. సో అందుకే వాటర్ ఎక్కువ పెడుతున్నాను అండ్ విజిల్స్ కూడా ఎక్స్ట్రా పెడుతున్నాను. ఈ రాగి సంగటి అనేది మా ఇంట్లో ఎక్కువగా చేసుకుంటారు. మా మామయ్య గారు ఎక్కువగా తింటారు ఇది. సో నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి. రాగి సంగటి ఎవరికి ఇష్టమో ఒక కమెంట్ కూడా చేసేయండి. ఇప్పుడు మనకు విజిల్స్ వచ్చాక లిడ్ తీస్తే మనకి రైస్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. లైట్గా ఇట్లా వుడెన్ స్పూన్తో మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు నేను 1 కప్ రైస్కి 1 కప్ రాగిపిండి తీసుకుంటున్నాను. సో రాగిపిండి మిక్స్ అవ్వాలంటే కొంచెం వాటర్ వేయాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని 1 కప్ రాగిపిండి స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటాను. మనకు వాటర్ తక్కువైంది అనిపిస్తే మనకు ఇదంతా మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇట్లా లైట్గా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది. మనది రాగి సంగటి రెడీ అయిపోయింది. యాక్చువల్గా దీన్ని చేతితో చేస్తారు, కానీ మనకి హీట్ తట్టుకోలేం కాబట్టి ఇట్లా బౌల్లో వేసుకుంటున్నాను. బౌల్ని కొంచెం వాటర్తో తడిపి ఈ రాగిపిండి సంగటి మొత్తం దాంట్లో వేస్తున్నాను. అట్లా వాటర్లో చేయి తడుపుకుంటూ ఇట్లా రౌండ్ చేసుకుంటున్నాను. చూసారా, మనకి 1 కప్ రైస్కి 1 కప్ రాగిపిండికి ఇట్లా 3 వచ్చాయి. ఇవి మాకు సరిపోతాయి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు మన చికెన్ గ్రేవీ అదేనండి కోడికూర రెడీ చేసుకుందాం. ఇదంతా సింపుల్ ప్రాసెస్, ఇంకా నార్మలే. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇక్కడ సింబల్ ఏంటంటే మనం చికెన్ లవర్స్ అని చెప్పి సింబాలిక్గా చూపిస్తున్నాను. కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకున్నాం. అంతా ఫ్రై అవుతున్నాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం టమాటాస్ కూడా వేసుకున్నాం. ఈరోజు ప్రాసెస్ అంతా దినేష్ చేస్తున్నాడు. ఇంకా వీకెండ్లో కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా. సో నేను సంగటి చేశాను, దినేష్ ఏం కోడికూర చేస్తున్నాడు. అవన్నీ ఫ్రై అయ్యాక చికెన్ వేసుకుందాం. కొంచెం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ కోసం టమాటా ప్యూరీ కూడా పెట్టుకున్నాం. టమాటా ప్యూరీ కూడా వేస్తున్నాం. ఇక్కడ మేము మా వీకెండ్స్లో అయితే కలిసి వంట చేసుకుంటాం. ఇలా ఒక ఐటెం నేను చేస్తే ఇంకో ఐటెం దినేష్ చేస్తాడు. అంతేనా, అబ్బాయిలు చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. సో అట్లా పొగిరి మరి ఏదో ఒక రెసిపీ చేయించుకుంటూ ఉంటాను. సో మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా? చేస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు మనది బాగా బాయిల్ అయిపోయింది చికెన్. మూత పెట్టి కాసేపు 5 మినిట్స్ పెట్టాం కదా. ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ వేసుకుందాం. కొంచెం కారం, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాం. గరం మసాలా కొంచెం పసుపు కూడా వేస్తున్నాం. చికెన్ మసాలా ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ అట్లా మర్చిపోయాను. ఇట్లా గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాం. మళ్ళీ అలా మూత పెట్టి ఇంకాసేపు మళ్ళీ బాయిల్ అయిపోతాం. కాసేపు తర్వాత మూత తీసి చూస్తే అంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తాను.
మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తున్నాను ఉడికిందో లేదా అని. ఆల్మోస్ట్ మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి మనం కొత్తిమీర పుదీనా కూడా వేసి మిక్స్ చేసేద్దాం. సరే, మన కోడికూర కలర్ఫుల్గా బాగా రెడీ అయిపోయింది. మేము గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలోనే తింటాం, సో ఈ కన్సిస్టెన్సీలో చూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. మనం చేసిన రాగి సంగటి అండ్ కోడికూర ఇట్లా సర్వ్ చేసుకున్నాం. ఇట్లా రాగి సంగటికి మధ్యలో ఒక పెద్ద హోల్ పెట్టి దాంట్లో కర్రీ వేసుకున్నాము. తింటారా? తినండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and comment, and also don't forget to subscribe to our channel Bingo's Vlogs. Thank you. Bye bye.